వెంటనే ఆజ్ఞగా చెప్పండి, వానరులందరినీ ప్రవేశపెట్టండి అన్నారు. వెళ్ళి చెప్పారు. గబగబా వాళ్ళందరూ ముఖాలు కడుక్కున్నారు, నోళ్లు పుక్కిలించారు, తిన్నగా వచ్చి సుగ్రీవుడి ముందు కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ విన్నారుగా హనుమ దగ్గర ఎలాగో ఇప్పుడు నేను చెప్పేసినట్టే చెప్పేశారు అందరూ. ఇలా వెళ్ళారు, ఇలా సొరసొచ్చింది, సింహికి వచ్చింది, ఏదో మైనాకుడు వచ్చాడు, ఈ కథలన్నీ చెప్పేశారు. రండి రామచంద్రమూర్తి దగ్గరికి ఎడదామని ప్రస్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్న రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వచ్చేసి అందరూ హనుమ దగ్గర విన్నారు కాబట్టి అందరూ చెప్పేశారు. సీతమ్మని చూసాం, ఇలా ఉంది అలా ఉందని. రాముడికి తెలీదు, ఆయన మహాప్రాజ్ఞుడు. సీతమ్మ నాయందెట్లున్నది అని అడిగారు. హనుమని వెనక పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ పక్కకి తప్పుకుని హనుమాను వచ్చి చెప్పు, ఈయనండి చూసిందన్నారు. ఎందుకని? అప్పటి వరకు ఆయన్ని వెనక్కి పెట్టారు. ఆ ప్రశ్నకి జవాబు ఆయనే చెప్పాలి. ఆయన ఎంత గొప్పగా చెప్పారు. మహాప్రాజ్ఞుడు బుద్ధిమతాం వరిష్టం. ఒక్కసారి దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మ ఉన్న దిక్కుకు తిరిగి ఒక నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడవలసిన రీతిలో బహుసంస్కారవంతంగా శీలవతి అయి నీ యందు పరమభక్తితో సీతమ్మ ఉన్నది. నోటితో చెప్పకుండా నమస్కారంతో చెప్పారు. నీకు సుగ్రీవుడికి స్నేహం కలిగిందని, తొందరలో నువ్వు వస్తామని తెలిసి ఎంతో సంతోషం పొందింది. ఆవిడ యొక్క శోకమంతా పోయింది. కానీ తన కోసమని చెప్పి నువ్వు శోకిస్తున్నావన్న మాట విని మాత్రం శోకిస్తోంది అని తన గొప్పతనాన్ని కానీ తాను అవన్నీ సాధించిన విషయాలు కానీ ఎక్కువ వర్ణించరు. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు తన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు, పరమలఘువుగా మాట్లాడతారు. వానరులతో మాట్లాడినప్పుడు పూసగుచ్చినట్టు చెప్పారు అన్నీ. రాముడితో సుగ్రీవుడితో అలా చెప్పరు. ఏదో పైన చెప్పి సీతమ్మ ఎలా ఉందో చెప్పారు. ఆమె పాతివ్రత్యం చెప్పారు. ఎంత తేజస్సుతో ఉందో, ఎంత ఉపవాసం చేస్తోందో, రాముడి కోసం ఎంత నమ్ముకు బ్రతుకుతోందో చెప్పారు. సుందరకాండ తత్తుతో ప్రారంభమై తత్తుతో పూర్తయిపోతుంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణతో మొదలై తతో మయా వగ్విదధీన భాషిత. నేను చెప్పిన మాటల చేత సీతమ్మ యొక్క శోకము తొలగిపోయినది. నా వాక్కుల చేత సీతమ్మ మనసుకి శాంతి కల్పించాను. ఇవాళ సీతమ్మ బాధపట్టలేదు. కానీ నువ్వు తన గురించి ఏడుస్తున్నావని తాను ఏడుస్తోందంతే తప్ప అంతకు మించి ఆవిడ మనసులో అశాంతి లేదు. రావణుడు 2 నెలలు గడువిచ్చాడు. 1 నెల మాత్రమే బ్రతికి ఉంటానని నీకు చెప్పమంది అన్నాడు. రామచంద్రమూర్తి విలవిలా శోకించి అన్నాడు, ఆమె 1 నెల సీతమ్మని వదిలి వెంటనే వెళ్ళి సీతమ్మను తీసుకువద్దాం. సీత లేక నేను ఒక్క క్షణం కూడా ఉండలేను హనుమ. వెంటనే ఆజ్ఞగా చెప్పండి, వానరులందరినీ ప్రవేశపెట్టండి అన్నారు. వెళ్ళి చెప్పారు. గబగబా వాళ్ళందరూ ముఖాలు కడుక్కున్నారు, నోళ్లు పుక్కిలించారు, తిన్నగా వచ్చి సుగ్రీవుడి ముందు కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ విన్నారుగా హనుమ దగ్గర ఎలాగో ఇప్పుడు నేను చెప్పేసినట్టే చెప్పేశారు అందరూ. ఇలా వెళ్ళారు, ఇలా సొరసొచ్చింది, సింహికి వచ్చింది, ఏదో మైనాకుడు వచ్చాడు, ఈ కథలన్నీ చెప్పేశారు. రండి రామచంద్రమూర్తి దగ్గరికి ఎడదామని ప్రస్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్న రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వచ్చేసి